అండి అందరికీ నేను మా ఆయన అయితే బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటురా, ఒక 2 మంత్స్ అవుతుంది అనుకుంటా డీమార్ట్కి వెళ్ళాక. ఇంకా డీమార్ట్కి వెళ్దాము, ఇంట్లో సరుకులు తీసుకొద్దామని చెప్పి ఇద్దరం బయలుదేరాము. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, ఇంకా వాళ్ళని సండే బయటకు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి మేమైతే డీమార్ట్కి వెళ్ళినాము. మంచిగా మధ్యాహ్న టైంలో వెళ్తే మంచిగా షాపింగ్ చేసుకొని రావచ్చు, రష్ ఎక్కువ ఉండదని చెప్పి. ఇక్కడ చూస్తే డీమార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ రష్ ఉంది. మరీ అంత ఫుల్ ఏం లేదు, కాకపోతే రష్ ఉంది. వీకెండ్ కదా, నాకు ఇది ముందు వెలగలేదులేండి. మా ఆయనని అడిగితే ఏంటి ఇంత రష్ ఉంది, మధ్యాహ్నం ఎప్పుడు ఉండరు కదా రష్ అని అంటే, ఈరోజు వీకెండ్ కదా అందుకోసం రష్ ఉంది అని చెప్పిండు. అయితే మధ్యాహ్న టైంలో అయినా ఏ టైంలో అయినా వీకెండ్లో ఫస్ట్ వీక్లో రష్ అనేది ఫుల్గా ఉంటారు కదా జనాలు. ఇక్కడైతే కప్స్ ఇంట్లో చాలా ఉన్నాయి, అయినా కూడా నేను మా ఆయన చూస్తూ ఉన్నాం. మా ఆయన చూసి అయిపోయింది, నేను చూస్తూ ఉన్నా. కంకమ్రం కలర్ కప్, ఈ కప్పు మా ఆయనకు భలే నచ్చిందంట, కానీ తీసుకోలేదు. ఇక్కడ కంకమ్రం కలర్ కప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా సింపుల్గా ఇష్టపడతా ఉంటాను నేనైతే. ఆ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ, ఆల్రెడీ డ్రెస్ తీసుకున్నా, శారీ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఆ కలరే. ఇంకా మా ఆయన అయితే బిల్లింగ్ చేయిస్తున్నాడు. ఈజీగానే అయిపోయిందిలే బిల్లింగ్ చేయించడము. నేను బిల్లింగ్ చేస్తున్నాను చెప్పి బయట కూర్చున్నా. అయితే మా ఆయన బయటకు వచ్చిన తర్వాత నాకేం చెప్పిండంటే, అందరు నన్నే చూస్తున్నారు ఎందుకో అని అంటుండు. నాకు ఒక్క మాట చెప్పింటే బాగుండేది కదా, నేను ఒక లుక్ ఇచ్చేదాన్ని, అప్పుడు వాళ్ళు దడుచుకునే వాళ్ళు అని అన్న నేను. చిన్న కామెడీ వీడియో షూట్ చేస్తూ ఉంటే నాకైతే మా ఆయన్నే అక్కడ దినుసుల దగ్గర పల్లీలు ఏదో తీసుకుంటా ఉన్నాడు. అక్కడ మా ఆయనే హైట్ అనిపించింది నాకైతే. మా ఆయన డీమార్ట్కి వెళ్ళే ముందు ఏం చెప్పిండంటే, నీ బడ్జెట్ 1000 రూపీసే, నువ్వు ఎక్కువ చేసినట్టే నీకు తన్నులు పడతాయి అని చెప్పిండు. సరే అని చెప్పి నేను ఎక్కువే మురుకులాడలేదు, తీసుకున్నా. ఇదైతే ఒకరి కోసం గిఫ్ట్ ఇవ్వటానికని తీసుకున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో గెస్ట్ చేసి చెప్పండి. ఇక్కడ డీమార్ట్ దగ్గర తీసుకున్నాం కాబట్టి గిఫ్ట్ కవర్ కూడా వాళ్ళే ఇచ్చారు, వైట్ కలర్ది. తర్వాత ఈ కేక్, ఈ చిక్కీ ఇవైతే మా పిల్లల కోసం స్నాక్స్ వైజ్గా తీసుకున్నాము. మా నెల సరుకులు అయితే ఇవి, కానీ తీరా చూస్తే 3008 రూపీస్ అయిందండి ఈ బిల్ అయితే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన తిట్లు 2 తిట్లు తిట్టిండు. సరే అని సైలెంట్గా ఉన్నా నేను. ఇంకా ఇక్కడైతే పేలీలు అండి, ఇవి 100 రూపీస్. చాలా రోజుల నుండి వెతుకుతున్నా, కానీ ఈరోజు చాలా ఈజీగా దొరికినాయి. కిరాణా షాప్లోనే దొరికినాయి. ఇది ఓల్డ్ సిటీలో దొరుకుతాయి అని విన్నాను, కానీ ఇక్కడ ఈజీగానే దొరికినాయి. సేమియా చేసుకున్నా, కీర్ చేసుకున్నా సూపర్ ఉంటుంది. సేమియా చేయాలి. టుడే మినీ వ్లాగ్ ఇది. డూ సబ్స్క్రైబ్.